ఏం జరిగిందో తెలుసుకోకుండా బుచ్చమ్మని కొడుతున్నారేంటి? అర్ధరాత్రి అందరూ పడుకునే టైంలో దొంగతనంగా ఒకడొచ్చి దీని గదిలోనే ఉన్నాడంటే వీడెందుకొచ్చాడో, దీనికి వాడికి సంబంధమేంటో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. సిగ్గు లేకుండా, భయం లేకుండా ఇది చేస్తున్న నీచమైన పనులకి కొట్టకుండా సన్మానం చేయమంటావా? అమ్మగారు, అమ్మగారు, ఇన్నాళ్ళు ఇది చేసిన చిన్న తప్పుల్ని, పెద్ద తప్పుల్ని అన్నింటినీ క్షమించావు. ఇప్పుడు మన ఇంటి పరువు పోయే నీతి మాలిన పనులు చేస్తుంది. నీ కళ్ళతో నువ్వే చూసావుగా. దీన్నేం చేస్తావో నీ ఇష్టం. ఎవరు వాడు? నేను నిజం చెప్తున్నాను అమ్మగారు, అతనెవరో నాకు తెలీదు. వాడెవడో తెలియకుండా మన ఇంటికి ఎందుకు వచ్చాడు? ఈ టైంలో ఎందుకు వచ్చాడు? వాడెవరో నీకు తెలియనప్పుడు నీ గదిలో ఎందుకున్నాడు? వాణ్ణికి తెలియకపోతే ఎవరు నువ్వు, ఎందుకొచ్చావని అడగకుండా నీ గదిలోకి ఎందుకు తీసుకెళ్ళా? నువ్వు అడుగుతున్నా కూడా నోరు విప్పి సమాధానం చెప్పట్లేదంటే దీనికెంత ధైర్యమో చూసావా? ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళని మంచిగా మర్యాదగా అడిగితే చెప్పరు శాంభవి. 4 తంతేనే నిజం చెప్తారు. ఇలా చీకట్లు తప్పులు చేసే వాళ్ళని తిట్టినా కొట్టినా నిజం చెప్పరు మమ్మీ. నిజమే పిన్ని, ఆ భయం ఉన్నవాళ్లే అయితే ఇలాంటి పని ఎందుకు చేస్తారు? మర్యాదగా చెప్పకపోతే ఒంటి నిండా వాతలు పెట్టి నిజం చెప్పిస్తాను. చెప్పు, వాడు నీ మొగుడా లేక ప్రియుడా? చెప్పు, చెప్పవే. నేను నిజమే చెప్తున్నాను అమ్మగారు. నేను ఈ ఊరు వచ్చేటప్పుడు మా ఊర్లో అమ్మవారికి మొక్కుకున్న ముడుపుల్ని నాతో పాటు తీసుకొచ్చాను. వాడెవడో చెప్పమంటే సంబంధం లేకుండా అమ్మవారి ముడుపుల స్టోరీ చెప్తావింటే? అత్తయ్య, తనేం చెప్తుందో పూర్తిగా వినాలి కదా. బుచ్చమ్మా చెప్పు. నేను ఇంటికి వచ్చే ముందు నన్నెవరో రోడ్డు మీద బండితో గుద్దేశారమ్మా. అప్పుడు అతని సంచిలో ఉన్న ముడుపులు, నా సంచిలో ఉన్న ముడుపులు కింద పడిపోయాయి. మారిపోయిన ముడుపుల కోసం అందులో ఏవో ఉన్నాయంటూ రౌడీలు నన్ను వెంబడించారు. నేను వాళ్ళకి దొరకకుండా తప్పించుకున్నాను. ఇప్పుడు వీడొచ్చింది కూడా ఆ ముడుపుల కోసమే. అరుణ్ బాబు గారి గదిలో ఉన్న నన్ను అవేవో ఆ డ్రగ్స్ ఏం చేసావు? ఎక్కడున్నా ఎవరికిచ్చావు?
డ్రగ్గులు ఎక్కడున్నాయో చెప్పమంటూ నా పీక మీద కత్తి పెట్టి బెదిరిస్తూ నన్ను గదిలోకి తీసుకెళ్లాడు. ఈలోపు ఇలా జరిగింది. నువ్వు వచ్చింది ఆ డ్రగ్స్ కోసమేనా? చెప్పా. రేయ్ చెప్పరా, చెప్పకపోతే చంపేస్తా. చెప్పు. డ్రగ్స్ గురించి చెప్తే నన్ను పోలీసులకు అప్పగిస్తారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే బెయిల్ కూడా దొరకదు. చెప్పు. చెప్తాను సార్, చెప్తా. నేనొచ్చింది డ్రగ్స్ కోసం కాదు సార్. ఈ అమ్మాయి రమ్మంటే నేను వచ్చాను. వీళ్ళెవరికీ తెలియకుండా మనం చాలాసార్లు కలుసుకున్నాం. దొరికిపోతే నిజం చెప్పాలి కానీ డ్రగ్స్ కోసం వచ్చానని అబద్ధం చెప్తావేంటి బుచ్చమ్మ? ఈ బుచ్చమ్మ ఊర్లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసండి. మా ఇద్దరికి ఎప్పటి నుంచో సంబంధం ఉంది. బుచ్చమ్మ రమ్మని కబురు చేస్తేనే నేను ఈ ఊరొచ్చానండి. నేను దొంగనైతే కాదండి. నన్ను చూసి అరవకుండా గొడవ చేయకుండా నన్ను తన గదిలోకి ఎందుకు తీసుకెళ్తుంది చెప్పండి? ఇప్పుడేమంటావే? ఎవడ్రా నువ్వు? నేను ఇంతకు ముందు ఎప్పుడు నీ మొహం కూడా చూడలేదు. నీకు నాకు సంబంధం ఉందని అబద్ధం చెప్తావరా? నా మీదే నిందలేస్తావరా? నిన్ను నువ్వు మమ్మల్ని మెప్పించనక్కర్లేదే. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి, ఇతనెవరో నాకు తెలీదు. నార్మల్. నువ్వు మంచిదానివని నమ్మడం నాది బుద్ధి తక్కువ. చిచి, నువ్వెంత పరితెగిస్తావు అనుకోలేదు. నువ్వు చేస్తున్న చండాల పనికి మంచిదానిలా బిల్డప్ ఇస్తూ మాకే నీతులు చెప్తున్నావా? ఇది చేసే వెధవ పనులన్నీ మనకి తెలియకూడదని పెద్ద పతివ్రతలాగా ధూపాలు వేయడం, వ్రతాలు చేయడం లాంటివి చేస్తూ మనకెన్ని బిల్డప్లు ఇస్తుందో. నీ చేతే నిజం ఎలా చెప్పిస్తానో చూడు. ఆగో. దీని చేత నిజం చెప్పిస్తే మనకొచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఇలాంటి క్యారెక్టర్ లేని మనిషి నా కళ్ళెదురుగా ఉంటే కాల్చి పారాలనిపిస్తుంది. నా ఆవేశం హద్దులు దాటితే అదే జరుగుతుంది. నువ్వు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోయి ఇక్కడి నుంచి. నేను మీరు అనుకుంటున్న వంటి మనిషిని కాదమ్మగారు. నేను మాట్లాడేవంటే చంపేస్తాను. పోవతలకి. సరసు ఇక్కడే ఉంటే నిజం తెలిసిపోతుందని భయపడి వెళ్ళిపోమని చెప్పాను కానీ సరసు తప్పుడు మనిషి కాదు. సరసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నా స్వార్థం కోసం సరసు బలైపోవడం. ఆగు బుచ్చమ్మ,
రాహుల్, వెళ్ళిపోతున్న దరిద్రాన్ని ఎందుకు ఆపుతున్నావు? ఎవరు దరిద్రమో ఏది నిజమో ఇప్పుడే తెలుస్తాను. అన్నయ్య, నువ్వు వెళ్ళి గన్ తీసుకురా. ఎరా, ఈ అమ్మాయి నీకు తెలుసా? ఈ అమ్మాయికి నీకు సంబంధం ఉందా? అవును సార్. నిజం చెప్పకపోతే నిన్నిక్కడే కాల్చి పడేస్తాను. బ్రతకాలంటే నిజం చెప్పు, లేకపోతే చస్తావరా. చంపొద్దు సార్, నిజం చెప్పేస్తాను. నిజం చెప్తాను. చెప్పు. ఆ అమ్మాయి చెప్పింది నిజమండి. నేను వచ్చింది డ్రగ్స్ కోసమే. ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. ఆ ముడుపులు ఎక్కడున్నాయి బుచ్చమ్మ? నా గదిలోనే ఉన్నాయి రాహుల్ బాబు. వెళ్ళి తీసుకురా. ఇవి డ్రగ్సే. పది నిమిషాల్లో ఎదుటి వాళ్ల క్యారెక్టర్ని, క్యాలిబర్ని అనలైజ్ చేయగల తెలివితేటలు నీకున్నాయి పిన్ని. బుచ్చమ్మ ఎలాంటిదో నీకు తెలుసు కాబట్టే ఇన్ని రోజులు బుచ్చమ్మని మన ఇంట్లో ఉండనిచ్చాం. ఎవరో తెలియని ఈడియట్ మాటలు విని అవి నిజమని నమ్మేసి నీకు తెలిసిన బుచ్చమ్మని ఎలా పొమ్మని చెప్పావు పిన్ని? ఈ బుచ్చమ్మ నా ఫ్రెండ్ ఇంట్లో పనిచేసేది. బుచ్చమ్మ ఎలాంటిదో మీ అందరికన్నా ఎక్కువగా నాకే తెలుసు. ఏం తెలుసుకోకుండా ఒకరి గురించి దరిద్రం అనుకునే ముందు మనం ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నామో తెలుసుకుంటే మంచిది. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? సెక్యూరిటీ, సెక్యూరిటీ! వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పు. సిఐ గారితో నేను మాట్లాడతా. లోపలికి వెళ్ళి బుచ్చమ్మ. నువ్వే చెప్పు పిన్ని. బుచ్చమ్మా, నేను ఇప్పటి వరకు ఎవరికీ సారీ చెప్పలేదు. మొదటిసారిగా ఒక ఆడదాని మీద 1000 కూడా నింద వేశాను. నన్ను క్షమించు.
నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట కాదనకుండా లోపలికి వెళ్ళు. ఇప్పుడు మన ఇంటి పరువు పోయే నీతిమాలిన పనులు చేస్తుంది. నీ కళ్ళతో నువ్వే చూసావుగా. దీన్నేం చేస్తావో నీ ఇష్టం. వాణ్ణికి తెలియకపోతే ఎవరు నువ్వు ఎందుకొచ్చావని అడగకుండా నీ గదిలోకి ఎందుకు తీసుకెళ్ళా? చెప్పు, వాడు నీ మొగుడా లేక ప్రియుడా? భరించాలమ్మా. ఎవరేమన్నా ఎన్నన్నా భరించే శక్తి నాకుందమ్మా. కానీ నా సహనాన్ని కూడా పరీక్ష పెడుతుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. నువ్వే చెప్పమ్మా, ఇలాంటి నిందని ఏ ఆడపిల్లైనా భరించగలదా? తాళి కట్టినవాడు నా భర్తని ఎవరికీ చెప్పుకునే అదృష్టం ఇవ్వలేదు. తాళి కట్టినవాడి మనసులో భార్యగా నాకు స్థానం లేదు. కనీసం నా మెడలో ఉన్న తాళిని కూడా ఎవరికి చూపించుకునే అదృష్టం లేదు. కట్టిన తాళికి పసుపు తడి ఆరకముందే నాకు కష్టాలు మొదలయ్యాయి. ఇంకా ఎన్నో అవమానాలు భరించాలి, ఇంకా ఎన్నాళ్ళు బాధలు అనుభవించాలి. వాడు బుచ్చమ్మతో సంబంధం ఉందని చెప్పగానే ఇంకా దాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడనే సంబరపడిపోయాం. సడన్ గా రాహుల్ ఇన్వాల్వ్ అయ్యేసరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. మంచి ఛాన్స్ మిస్ అయింది మమ్మీ. వాడు నిజం చెప్పకపోయుంటే అది ఎవరో ఏంటో అన్న డీటెయిల్స్ మొత్తం మనకు తెలిసిపోయి ఉండేది. అయినా వాడు ఎవడు మమ్మీ? వాడు నీకెలా తెలుసు? వాడు ఎలా ఇంట్లోకి వచ్చాడు? వాడు నిజంగా దొంగే. వాడు దొంగని బుచ్చమ్మ చెప్పిందే నిజం. కానీ వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్లడం చూసి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా ఇంట్లో వాళ్ళకు పట్టించి సిచ్యువేషన్ ని మనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాను. నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే అయ్యి లాస్ట్ మినిట్ లో రాహుల్ కారణంగా బెడ్స్ కొట్టింది. ఆ బుచ్చమ్మ మీద బావకి ఎంత ప్రేమ లేకపోతే దాన్ని కాపాడతాడు మమ్మీ. అందరూ భయపడే శాంభవి అత్తకు కూడా సమాధానం చెప్పి ఆ బుచ్చమ్మను వెళ్ళనీయకుండా చేశాడంటే మనం ఆ బుచ్చమ్మని ఇంకేం చేయలేమని నాకైతే అర్థమైంది. నిరుత్సాహపడితే నీరసం రావడం తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదే పిచ్చిదానా. అంటే మళ్ళీ మరో ప్లాన్ వేస్తావా? అవసరం లేదు. పరిష్కారాలు వెతకడానికి కష్టపడాలి కానీ సమస్యలు సృష్టించడానికి పెద్దగా ఏం కష్టపడనక్కర్లేదు. ఈ కాత్యాయని తలుచుకుంటే అయిపోయింది అనుకున్న విషయాన్ని కూడా నాకు అనుగుణంగా మార్చుకుంటాను. ఈ రోజు జరిగిన దానికి కొత్త మెరుగులు దిద్ది దాన్ని ఈ ఇంట్లో నుండే కాదు ఈ లోకం నుండే పంపించేస్తాను.
ఈ రోజు జరిగింది అందరూ చూసింది మామూలు ఎపిసోడ్ మాత్రమే. అసలైన ఎపిసోడ్ ముందు ముందుంది. ఎవ్వరు ఊహించని ట్విస్టులతో అల్లాడించేస్తాను. ఏంటి సరసు, నోరు తెరిచి మాట్లాడలేని మనిషితో నీ బాధని చెప్పుకుంటున్నావా? ఇలాంటి అవమానాలు జరుగుతాయని నేను ఊహించలేదు. కానీ నువ్వు ఇక్కడుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు. అందుకే నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను. నేను అక్కడ చూసిన సరసు వేరు, ఇక్కడ చూస్తున్న సరసు వేరు. అంటే ఆ సరసుకి ఎంతో ఆత్మాభిమానం ఉండేది. ఎవరే చిన్న మాట అన్నా పడేది కాదు. అలాంటి సరసు ఇక్కడ ఇన్ని నిందలు భరిస్తూ ఎందుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. మీరక్కడ చూసిన సరస్సుకి తన జీవితం, తన చెల్లెలి జీవితం గురించి తప్ప మరే ధ్యాస లేదు, ఇంకెలాంటి బాధ్యత లేదు. అందుకే ఆ సరస్సుకి స్వతంత్రం ఎక్కువ. మీరిక్కడ చూస్తున్న సరస్సు జీవితం మరొకరి జీవితంతో ముడిపడుంది. ఇక్కడున్న సరస్సుకి తాళి బంధం ఉంది. ఆ బంధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. బాధ్యతలున్న వాళ్ళకి సహనం పెరిగి స్వతంత్రం తగ్గిపోతుంది రాహుల్ బాబు. స్వతంత్రం లేని వాళ్ళు ఆత్మాభిమానమే ముఖ్యమనుకొని బతకలేరా? ఇదంతా కాత్యాయని ఆంటీయే చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. వాళ్ళు చేసుంటారేమో అన్నది మీ అనుమానం మాత్రమే. వాళ్లే చేశారు అన్నది నా నమ్మకం. ఇదంతా చేస్తున్నది వాళ్లే అని మీకెందుకు చెప్పలేదో తెలుసా? మీ ఇంట్లో మీ మధ్యనే ఉండాల్సిన నేను మీ వాళ్ళ గురించి చెడుగా చెప్పకూడదు కాబట్టి నేను మీకు చెప్పలేదు. ఎవరేం చేసినా నేను నాకున్న బాధ్యతల గురించి మాత్రమే ఆలోచించాను. నా కర్తవ్యం నేను చేస్తాను. ఇప్పటికే చాలా రోజులైంది. మీ నాన్నగారి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. ప్లేస్ ఆఫ్ చేంజ్ ఏమైనా చేస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అనిపిస్తోంది. కొద్ది రోజులు మనం ఫామ్ హౌస్కి బావగారిని షిఫ్ట్ చేసి ఫారెన్ డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంచాలి అనుకుంటున్నాను. దగ్గరుండి చూసుకోవడానికి బుచ్చం ఎలాగో ఉంది. వాగ్దేవి యొక్క ఫోన్ చేస్తోంది. మీ నాన్నగారి గురించి అడిగితే ఆయన గుడికెళ్ళారని చెప్తాను. మీరు అదే చెప్పండి. ఓకే పిన్ని. హలో అక్క, ఎలా ఉన్నావు? ఏం జరుగుతోంది ఇంట్లో? అదేంటక్క, ఏం జరుగుతుంది? నువ్వు కూడా నా దగ్గర నిజాలు దాస్తావనుకోలేదు. నాకన్నీ తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్.
న్యూస్ వచ్చి నా పరువు నా ఇంటి పరువు మొత్తం పోయినా కూడా మీరెవ్వరూ నాకు నిజం చెప్పరన్నమాట. పేపర్లో న్యూస్ ఏంటక్క? న్యూస్ చదివిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మీరింకా పేపర్ కూడా చూడలేదన్నమాట. ప్రముఖ విద్యావేత్త వాగ్దేవి ఇంట్లో డ్రగ్స్ పట్టివేత. అక్క, అది మన ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరు? బుచ్చమ్మని ఈ మధ్య కొత్తగా పనిలో చేరిందక్క. ఆ అమ్మాయిని నాకొకసారి చూపించు. ఐ వాంట్ టు సీ దట్ గర్ల్. సరే అక్క. బుచ్చమ్మా, అక్క నేను చూస్తానంటోంది, రా ఇక్కడికి. మేడం గారు లైన్లో ఉన్నారు, రా బుచ్చమ్మా. బుచ్చం అంటే ఈ అమ్మాయి అక్క. నువ్వొక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో.